ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూర్చివేతల ప్రభావం రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంపై ప్రభావం చూపుతుందా? గత నెలలో భూముల దస్తావేజుల రిజిస్ట్రేషన్ భారీగా తగ్గాయా? ఈ ప్రశ్నలకు స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ గణాంకాలు నిజమనే చెప్తున్నాయి. జూలైలో పోలిస్తే ఆగస్టులో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గింది. జిహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో జూలైలో మాత్రం మనకి 58,600 రిజిస్ట్రేషన్లు రిజిస్టర్ కాగా ఆగస్టులో మాత్రం 40,120 డాక్యుమెంట్లు మాత్రం రిజిస్టర్ అయ్యాయి. జూలైలో రిజిస్ట్రేషన్ శాఖ 1105 కోట్ల ఆదాయం రాగా ఆ ఆదాయం ఆగస్టులో 320 కోట్లకు తగ్గి 785 కోట్లు పడిపోయింది. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఇల్లు, లేఅవుట్లు, విల్లాలు, అపార్ట్మెంట్లు కొనేవారందరూ తాము కొంటున్న ఆస్తి ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో పరిధిలో ఉందా తెలుసుకోలేక అయోమయం గురవుతున్నారు. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి విచారించిన అక్కడ అధికారులు చెప్పే సమాచారంపై అనుమానంతో ఆస్తులు కొనేవారందరూ వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటికే అన్ని అనుమతులు తీసుకొని కట్టిన ఇళ్లను కూడా హైదరాబాద్లో కూర్చోవడంతో చాలా మంది భయమాంతులకు గురవుతున్నారు. ఇలాంటి మరెన్నో రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన యూనిక్ రియాలిటీని ఫాలో అవ్వండి.